ఉంటాడనే చాలా క్లియర్ గా ఆయన చెప్తా ఉంటాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య అత్యవసర పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం చేరేలా కృషి చేస్తామని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. లబ్ధిదారుల అందిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించి మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి 18 మందికి 7,29,000 ఈరోజు షెడ్యూల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి, ఎందుకంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయినాయి, వాళ్ళు ఈ రోజు హాస్పిటల్ కూడా పోయే పరిస్థితి లేకుండా పోతా ఉంది. కాబట్టి వాళ్ళకి భరోసాగా వాళ్ళు ఇక్కడెక్కడ తెచ్చుకొని ఏదైనా అప్పు తెచ్చుకున్నా కానీ ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారికి అండగా నిలబడే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు నియోజకవర్గంలో 18 మందికి 7,29,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు.